హాయ్ ఫ్రెండ్ హాయ్ ఫ్రెండ్ నేను మీ రాజుని. ఫ్రెండ్, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొంతమంది ఇట్లా చాలా జాగ్రత్త తీసుకోవాలి అంటారు. అసలు ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్? మనం తెలుసుకుందాం. ఫ్రెండ్, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన 3 days వరకు మనం మామూలుగా రెస్ట్ తీసుకోవాలంటూ, రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఓకేనా? అయితే కొంతమంది మరి నెలల తరబడి ఇట్లా రెస్ట్ తీసుకోవాలంటారు. అట్లే ఉండదు ఫ్రెండ్. మరియు డస్ట్ అంటారు. మన డస్ట్లో కూడా బయట మనం వెళ్ళొచ్చు, కాకపోతే క్యాప్ వేసుకోవచ్చు. సర్జరీ మనం క్యాప్ ఇస్తారు, ఆ క్యాప్ వేసుకొని మనం బయట తిరగచ్చు. 3 days కూడా మనం రెస్ట్ తీసుకోవాల్సిన అసలు అవసరం లేదు. మనం నెక్స్ట్ డే నుంచి మనం ఏదైనా మనం వర్క్ కూడా చేసుకోవచ్చు. అయితే నేను కూడా ఎలాంటి రెస్ట్ అనేది తీసుకోలేదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మనకు మెడిసిన్ ఇస్తారు కదా ఫ్రెండ్, మామూలుగా అవి మెడిసిన్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది మనం, ఓకేనా? అయితే ఇక మనం రోజు నార్మల్గా మనం ఏమైనా పనులు చేసుకుంటాం కదా, ఆ పనులు కూడా మనం రోజు చేసుకోవచ్చు. అలా ఏమి ఉండదు. రెస్ట్ తీసుకోవాలి 3 days, ఒక 2 వారాలు 3 వారాలు అని ఇంట్లో మనం ఇట్లా రెస్ట్ తీసుకోవాలి అంటారు కదా, అలా ఏమి ఉండదు. కొంతమంది భయపడుతుంటారు, అరే మనం హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మనం ఇప్పుడు డస్ట్లో వెళ్ళకూడదు అని కొంతమంది భయపడతారు. అలా ఏమి ఉండదు ఫ్రెండ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత 3 days వరకు క్యాప్ వేసుకోవాలి. అవసరమైతే మనం వారం వరకు క్యాప్ వేసుకోవాలి, ఓకేనా? మామూలుగా క్యాప్ ఇస్తారు, వారం వరకు క్యాప్ వేసుకుంటే మనకు సరిపోతుంది క్యాప్. తర్వాత ఇక మనం మామూలుగా నార్మల్గా తీసేసి ఉండొచ్చు, మనం డస్ట్లో తిరగచ్చు. తర్వాత మనం ఏ పనులు కూడా చేసుకోవచ్చు, ఓకేనా? అదే చెమటలు ఎక్కువ ఫ్రెండ్, ఇప్పుడు మనం చెమటలు రాకుండా చూసుకోవాలి ఎక్కువ, ఓకేనా? అంటే ఇప్పుడు జస్ట్ 3-4 నెలల వరకు అలా చూసుకోవాలి, ఓకేనా? అయితే మనం రొటీన్గా మనం రోజు మనం చేసుకే పనులు, మనం ఏ పనులు చేస్తామో ఆ పనులు కూడా చేసుకోవచ్చు. అయితే మనకు టాబ్లెట్ ఇస్తారు కదా ఫ్రెండ్, మనకు 14 రోజులకు సరిపడా టాబ్లెట్ ఇస్తారు. ఆ టాబ్లెట్ చేసుకుంటే మనకు మామూలుగా సరిపోతుంది, ఓకేనా? ఆ టాబ్లెట్ చేసుకున్న తర్వాత ఇక మనం రోజు చేసే పనులు మనం రోజు చేసుకోవచ్చు. హార్డ్ పని చేసుకోవచ్చు, నువ్వు జిమ్కి వెళ్ళొచ్చు, ఇతర ఏ పనులు కూడా చేసుకోవచ్చు. అలా ఏమి ఉండదు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత మనం ఇంట్లోనే కూర్చోవాలి 21 రోజులు అని అట్లేమి ఉండదు. 3 days మామూలుగా నార్మల్గా నువ్వు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ 3 days కూడా నేను రెస్ట్ అయితే తీసుకోలే. నేను మామూలుగా ఇక బయటనే మా పనులు ఉండే నేను చేసుకున్న పొలం పనులు. అది మన ఇష్టం ఫ్రెండ్. అది 3 days నువ్వు రెస్ట్ తీసుకుంటే మంచిది, తీసుకోపోయినా అది ఏం పర్వాలేదు. అయితే మనం మెడిసిన్ అయితే ఇస్తారు 14 రోజులకు సరిపడా. నాకైతే 14 రోజులకు సరిపడా మెడిసిన్ ఇచ్చారు. ఆ మెడిసిన్ తీసుకున్న టాబ్లెట్ ఇట్లా తీసుకున్న తర్వాత ఇక మామూలుగా బ్యాండేజ్ కూడా ఇస్తారు కదా ఫ్రెండ్. బ్యాండేజ్ వచ్చి మనం ఎన్ని రోజులు అంటే ఫ్రెండ్, దాదాపుగా వారం తర్వాత మనం తీసేయచ్చు బ్యాండేజ్. అవసరమైతే మనం ఇంటికాడ కూడా బ్యాండేజ్ తీసుకోవచ్చు, లేకుంటే మనం క్లినిక్ కూడా వెళ్ళొచ్చు. నేనైతే ఒకసారి క్లినిక్ వెళ్ళిన, ఓకేనా ఫ్రెండ్? ఇక రెండోసారిగా వచ్చేసరికి నేను ఇక ఇంటికాడనే అది బ్యాండేజ్ తీసుకున్నా, ఓకేనా? మనకు బెటాడిన్ ఇస్తారు. తర్వాత మనం బెటాడిన్ అప్లై చేసుకోవాలి రిమూవ్ చేసిన తర్వాత. ఓకే, మనం ఇంకోటి గ్లూకోజ్ వాటర్ ఇస్తారు ఒకటి, ఓకేనా? వాటర్ మనం రోజు స్ప్రే చేయాలి. వారం రోజులు అనుకుంటా ఫ్రెండ్, వారం రోజులు పక్క. వారం రోజుల వరకు మనకు బాటిల్ ఇట్లా హెయిర్కి మనం స్ప్రే చేస్తూ ఉండాలి. ఎందుకంటే కొద్దిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత కొన్ని మనకు కొద్దిగా గోకినట్టు లేక దుడ్డు లేక అవుతుంది కదా ఫ్రెండ్, దాని గురించి అనేది మనకు గ్లూకోజ్ బాటిల్ ఇస్తారు. అది జస్ట్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? అయితే అది కూడా అవసరం లేదు, ఒకేలా చేయాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇట్లా అన్నా కదా, మనకు ఏదైనా ఇట్లా దురద పెట్టినా కానీ ఏదైనా అయినా కానీ దానివల్ల తక్కువ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు జాగ్రత్తలు అంటే ఫ్రెండ్ ఇవే జాగ్రత్తలు అంటూ మనకు ఏముండవు. జస్ట్ మనకు వాళ్ళు క్లినిక్ వాళ్ళు ట్యాబ్లెట్ ఇస్తారు 14 రోజుల వరకు. ఆ ట్యాబ్లెట్ వేసుకోవాలి, ఓకేనా? క్యాప్ కూడా 14 రోజుల వరకు వేసుకుంటే సరిపోతుంది, ఓకేనా? కాకపోతే తర్వాత 1 నెల రోజుల వరకు మనం ఎక్కువ డస్ట్ పడకుండా చూసుకోవాలి. బయట కూడా నువ్వు వెళ్ళొచ్చు క్యాప్ వేసుకొని, ఓకేనా? అయితే కొంతమంది భయపడతారు, అరే మనం ఎప్పుడు ఇట్లా క్యాప్ వేసుకుని ఉండాలి. అలా ఏమి ఉండదు ఫ్రెండ్, క్యాప్ అవసరం ఉండదు. 3 days వేసుకున్నా సరిపోతుంది, ఓకేనా? జాగ్రత్తలు అంటే ఏమి ఉండవు, మామూలుగానే ఇక రొటీన్గా ఉంటుంది. మనం ఏ పనులు కూడా చేసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్, జాగ్రత్తలు అంటే మనకు ఏముండవు. మెడిసిన్ వేసుకోవాలి 14 రోజులకు. అవి మనకు సెలైన్ బాటిల్, గ్లూకోజ్ బాటిల్ ఇస్తారు.
ఆ గ్లూకోజ్ బాటిల్ రోజు ఓ 14 రోజులకు స్ప్రే చేసుకోవాలి హెడ్కు. దాని తర్వాత ఇక అంతే ఫ్రెండ్, ఇక జాగ్రత్తలు అంటే ఏముండవు, ఓకేనా. కాకపోతే ఫ్రెండ్, ఇప్పుడు సర్జరీ జరిగిన తర్వాత మనం పెరుగుతోటి తింటే బెటరు, ఓకేనా. అయితే మనకు సర్జరీ అయింది కదా, కాబట్టి మనం ఆ రోజు పెరుగుతోటి తినాలి. కారం అలాంటివి తినకూడదు 3 days వరకు. పెరుగుతోనే తింటే మనకు బెటర్, ఓకేనా. ఈ చేపల కూర కానీ, పులుసు, చికెన్ కానీ, మటన్ కానీ తినకూడదు 3 days వరకు, ఓకేనా. తినకుంటే మనకి మంచిది. ఎందుకంటే మళ్ళీ సర్జరీ జరిగిన తర్వాత మనం తింటే ఒకవేళ మనకి గ్యాస్ ఇట్లా అవుతుంది. నాకు అలాగే అయింది, కాబట్టి మనం చికెన్ కానీ చేప కానీ తినకూడదు. 3 days వరకు మాత్రం మనం పెరుగుతోటి తీసుకుంటే బెటర్, ఓకేనా. నేనైతే పెరుగుతోటి తిన్నా సర్జరీ జరిగినప్పుడు, ఓకేనా ఫ్రెండ్. ఇప్పుడు జాగ్రత్తలు అంటే మనకు ఏముండవు. 14 రోజుల వరకు టాబ్లెట్ ఇస్తారు, మనం ఆ టాబ్లెట్ యూజ్ చేసుకోవాలి. తర్వాత మనకు వచ్చి ఒక గ్లూకోజ్ బాటిల్ ఇస్తారు, అవి 1 hourకు మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన దగ్గర అది స్ప్రే చేసుకోవాలి, అంతే ఫ్రెండ్. టాబ్లెట్ వేసుకోవాలి, ఓకేనా. దాని తర్వాత మనం బ్యాండేజ్ ఎలాగో వారం తర్వాత రిమూవ్ చేసుకోవాలి. అంటే హెయిర్ గ్రాఫ్ట్ తీస్తారు కదా ఫ్రెండ్, ఇక్కడ నుంచి బ్యాక్ మన డోనర్ ఏరియా నుంచి, ఆ డోనర్ ఏరియాకు బ్యాండేజ్ ఉంటుంది కదా, ఆ బ్యాండేజ్ని మనం వచ్చేసి ఓ వారం తర్వాత మనం రిమూవ్ చేసుకోవాలి. అవసరం ఉంటే మనం ఇట్లా చేసుకోవచ్చు, కాదు మనకు ఇట్లా కాకపోతే మనకు తెలియదు కొత్తగా అనుకుంటే మనం క్లినిక్ కూడా వెళ్ళొచ్చు, అక్కడ కూడా మనకు బ్యాండేజ్ రిమూవ్ చేసుకోవచ్చు, ఓకేనా. అలా వారం తర్వాత అంటే 14 రోజుల వరకు తర్వాత మన హెడ్ వాష్ అస్సలు చేయకూడదు. 14 రోజుల తర్వాత క్లినిక్లో ఒక షాంపూ ఇస్తారు, షాంపూ తోటి అప్పటి నుంచి మనం హెయిర్ వాష్ చేసుకోవాలి, ఓకేనా ఫ్రెండ్. 14 రోజుల వరకు మాత్రం చేయకూడదు. అవసరమైతే మనం ఇంటికాడ కూడా మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు 14 రోజుల తర్వాత, ఓకేనా. నేనైతే ఫస్ట్ టైం జరిగింది కదా ఫ్రెండ్ ఇక్కడ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, అప్పుడైతే మనం క్లినిక్కి వెళ్ళి నేను హెయిర్ వాష్ చేసుకున్నాం. తర్వాత ఇక సెకండ్ టైం ఇక్కడ జరిగినప్పుడు అయితే నేను ఇంటికాడనే తెలిసిపోయింది కదా ఏ విధంగా చేయాలో, కాబట్టి నేను ఇంటికాడనే నేను హెయిర్ వాష్ చేసుకున్నా. సెకండ్ టైం నేను క్లినిక్కి వెళ్ళలేదు. బ్యాండేజ్ కూడా నేను సెకండ్ టైం నేను ఇంటికాడ రిమూవ్ చేసుకున్నా. ఫస్ట్ టైం అయితే నేను క్లినిక్కి వెళ్ళి రిమూవ్ చేసుకున్నా, ఓకేనా. కానీ దగ్గర మన హెయిర్ ఈ విధంగా ఉంది ఇప్పుడు, ఓకేనా ఫ్రెండ్. చూద్దాం ఇంకా కొన్ని రోజులు అయితే మనకు ఇంకా రిజల్ట్ వస్తుందట బెటర్గా, అప్పటివరకు వెయిట్ చేద్దాం, ఓకేనా ఫ్రెండ్. ఈ వీడియో నచ్చితే మీరు లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఫ్రెండ్, ఓకేనా ఫ్రెండ్. ఇంకో మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్. టాటా ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్, ఓకేనా ఫ్రెండ్. తెలుసుకున్నారు కదా మనం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ జరిగిన తర్వాత మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతే ఫ్రెండ్. జాగ్రత్తలు అంటూ ఏముండవు, ఓకేనా ఫ్రెండ్. టాటా ఫ్రెండ్, బాయ్.